ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి అందరికీ హాయ్. అండ్ ఫస్ట్ అసలు రివ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి ఈ సినిమాకి. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు, కలెక్షన్స్ అయినాయి అంటున్నారు, కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే, నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే దిస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది. అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ 2 డెడ్ సీజన్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టిల్ వీ బిలీవ్డ్ ఇన్ ద ఆడియన్స్. అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకనే ఈ సినిమాకి జనరల్ నేను సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకి పుష్ చేశాను, బికాస్ దేర్ ఇస్ దిస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే, ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం. ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం, ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం, లవర్స్ మధ్య ఎమోషన్ చూసాం, చాలా డిఫరెంట్ చూసాం. కానీ ఇలాంటి ఒక అన్టోల్డ్ ఎమోషన్, అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్ అనమాట. సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్, అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గరే ఉంది, అలాంటిది మన వాళ్ళకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది. అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కొట్టుడు, ఇందాక ఈయన కూడా అంటున్నారు కదా మాస్ కొట్టుడు అది ఇది అంటున్నారు, అవి కూడా తీయడం ఈజీ కాదు. బట్ స్టిల్ ఇలాంటి ఆనెస్ట్ సినిమా ఒకటి చేయాలి అని చేస్తున్న సినిమా ఇది. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆనెస్ట్, బీ ఇట్ ఆర్ ప్లానింగ్ కానీ, బీ ఇట్ హౌ ఆనెస్ట్ వీ వర్ డ్యూరింగ్ ఆ ప్రమోషన్స్ కానీ. ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా సినిమాలో ఏముందో అదే చెప్తా ఉన్నాం. అండ్ నవంబర్లో రిలీజ్ అన్న వెంటనే, నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ, ఎందుకంటే మసాలాను ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే 1 కూడా అప్పుడు రాలంటే కొన్ని సీజన్స్ ఉంటాయి. కానీ ఆ పరిస్థితిలో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు, ఒకటే అన్నాను టీం అందరూ ఉండి, సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం వేస్తుంది అందరికీ, కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా, ఇది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేట్గా తెలుసుకుంటారనే చూడాలి అనేది అనిపించింది. సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే 1 కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేము ఎప్పటి నుంచో, బీట్ ద టికెట్ రేట్స్ కానీ, బీట్ ద సీజన్ దట్ వి రిలీజ్డ్ కానీ. ఇది ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది, నెమ్మదిగా పికప్ అవుద్ది అనుకుని తీసిన సినిమా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, నేను జనరల్ ఈ సినిమా ఆడియన్స్ బాగా రెస్పెక్ట్ చేస్తానండి. వాళ్ళు నచ్చలేదు రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ నేను రుద్దం దాన్ని, అందుకనే యూ సీ మీ సినిమాలు ఆడపోతే వెంటనే వెళ్ళిపోతాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచే వస్తుంది, ఇంత మంచి సినిమా, ఇంత బాగుంది, ఇంకా పుష్ చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి. ఇప్పుడు టీఎఫ్ఐ ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంది, బట్ వాట్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఇస్ టీఎఫ్ఐ విల్ నెవర్ ఫెయిల్ ఎనీవన్. సినిమా లవర్స్ మనం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి దీనికి గుర్తింపు వస్తూనే ఉంటుంది, అండ్ ఏ సినిమాలకైనా సరే. బట్ ఈ సినిమాకి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే, 10 మంది చూస్తే 9 మందికి నచ్చింది, కానీ 10 మందే చూశారు అన్సీజన్ వల్ల. సో లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నాం. రేపు 20 మంది చూస్తే 18 మంది నచ్చుద్ది, 100 మంది చూస్తే 90 మందికి నచ్చుద్ది అనే నమ్మకంలో ఉన్నాం. సో దట్స్ వై వీఆర్ లైక్ వీ వాంట్ పుష్ దిస్ ఫిల్మ్ ఈవెన్ నౌ. అండ్ ఇప్పుడే నవంబర్ అయిపోయింది, డెడ్ సీజన్ అయిపోయింది, ఇంకా నెమ్మదిగా జనాలు మళ్ళీ వస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడే వస్తూ ఉంటారు. సో దట్స్ ద రీజన్ వై వీ స్టిల్ వాంట్ టు పుష్ దిస్ ఫిల్మ్. ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆ 10 మంది చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫీల్ అయ్యారో అది ఎక్కువ మందికి ఇవ్వాలనే తీస్తాం సినిమా. సో అందుకే వీ వాంట్ టు పుష్ దిస్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ రవి గారు మీరు అన్నట్టు ఈ సినిమా కాదు అనుకుంటే మాస్ కొట్టుడు అన్నీ కాకుండా అయ్యి తెస్తూ ఉంటారు, వాటితో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్, అంటే మేము ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం, మేము రైటింగ్ ఎంత గొప్ప సినిమాలు రాయగలుగుతాం, బీట్ రైటింగ్ కానీ, బీట్ ద వే ద పాయింట్స్ దట్ వీ సెలెక్ట్ కానీ, ఇలాంటి సినిమా తెలుగు సినిమాల్లో కూడా వస్తాయి అని చెప్పడానికి తీసిన సినిమా ఇది. అండ్ సో ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్స్ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి, ప్రజలు ప్రోత్సహిస్తారు, మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి. రేపు ఒకటి కథ, ఇలాంటి కథ ఆనెస్ట్ ఫిల్మ్ రాయాలి, పెన్ను పేపర్ మీద పెట్టాలి అని అంటే ధైర్యం ఉండాలి వాళ్ళకి, మీలాంటి వాళ్ళు వింటారు తీస్తారనేది, ఆ ధైర్యం అనేది ఈ సినిమా. అండ్ వివేక్ అండ్ మర్విన్, ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ, ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ద కైండ్ ఆఫ్ ఆడియో దట్ యూ గైస్ హవ్ గివెన్. మీకు యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా రోజుల తర్వాత ఇంత ఫ్రెష్గా వస్తుందంటే, వీళ్ళు ఫేసులు చూస్తుంటేనే ఫ్రెష్నెస్ అనే పదం గుర్తొస్తుంది ఆడియన్స్కి, ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్నెస్ అనే పదం వాడుతున్నారు. అండ్ ఐ వుడ్ స్టిల్ బిలీవ్ దట్ యు ఆర్ ద న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమా. నువ్వుంటే చాలే కానీ చిండుగుండ్లో కానీ కంపీట్ అవుతూ వెళ్తూ ఉంది. అండ్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ బై ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవ్ గివెన్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా అంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనుకోలేదు, వెరీ ఆనెస్ట్. అంటే ఏ మ్యాటర్ ఏం జరగకుండా ఊరికే లేపుదాం అనేది కాకుండా, ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతే ఉంచి, అండ్ సీన్లో కంటెంట్ పెరిగేలాగా. అండ్ ఇంకోటి కూడా కూడా చెప్పాను, థియేటర్లో లౌడ్నెస్ కాకుండా మనలో లౌడ్నెస్ పెరిగేలాగా ఉండాలి, మన లోపల కదలిక అనేది ఉండాలి అనుకున్నాం. దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఆనెస్ట్ ఫిల్మ్ అండి. అంటే మన సినిమాలు తీసేది ఊరికి ఎంటర్టైన్ చేయడానికి ఒక్కటే కాదు,
పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి కూడా అనేదే ఈ సినిమా, ప్లస్ ఈ సినిమా కూడా అదే చేసింది. దెర్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ ఇట్ అండర్ కరెంట్గా, అండ్ వీ వాంటెడ్ టు ఇన్స్పైర్ పీపుల్. ఒక మంచి ఇన్స్పిరేషన్తో బయటికి రావాలనే తీసే మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అండ్ లైక్ ఐ సెడ్ 10 మందిలో 9 మంది అది ఫీల్ అయ్యారు. అండ్ ఫస్ట్ టైం నాకు అసలు లాంగ్ లెటర్స్ అసలు వస్తూ ఉన్నాయి, లైక్ హౌ హార్ట్ టచింగ్ ఇట్ వాజ్, హౌ ఇట్ మేడ్ పీపుల్ ఎమోషనల్, అండ్ లాట్ ఆఫ్ రివ్యూస్ ఆల్సో గాట్ ఎమోషనల్. I've seen those videos. And Mahesh, he's still one of the most honest filmmakers. ఆ రైటింగ్ కానీ అది కానీ చాలామంది రైటర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, అసలు అలా రాశాడండి, అసలు అంత ఆనెస్ట్గా ఎలా రాశాడని. సో తెలుగు సినిమా నీడ్స్, డిజర్వ్స్ పీపుల్ లైక్ యూ. కంటిన్యూ ద సేమ్ వే. అండ్ భాగ్యశ్రీ బోర్సే, లైక్ ఐ సెడ్, ఒక రేర్ బ్రీడ్ అనమాట. గ్లామర్ డాల్గా కనపడుతూ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వగలది. ఈ రెండుకి మించి అసలు ప్రమోషన్స్ అంటే నా సినిమా అనౌన్స్ చేసుకునే హీరోయిన్, జనరల్ హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ తెలుసు ఎలా అడుక్కోవాలో, ప్రమోషన్ రండి అని. తిని ముందుకు వెళ్ళిపోద్ది, నేను ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాను, మీరు అందరూ వస్తారా అన్నట్టు అడుగుద్ది. ఆగమ్మ వస్తున్నామని వెళ్ళాలి మనం. సో ఐ థింక్ తెలుగు సినిమా ఈజ్ బ్లెస్డ్ టు హ్యావ్ సమ్మన్ లైక్ యూ. అండ్ యా, ఆంధ్రా కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇంకా దీన్ని పుష్ చేసి ఇంకా ఎక్కువ మంది, లైక్ ఐ సెడ్ 10 మందిలో 9 మంది నచ్చింది. ఇది ఎంతమంది 1000 మంది చూస్తే అంతమందికి 90% నచ్చుద్దని తెలుసు మాకు. అండ్ దట్స్ వాట్ వీ బీన్ సీయింగ్. అండ్ యా, సెకండ్ వీక్ ఇదే మేము హోప్ చేస్తున్నాం. అండ్ వీ హోప్ ద ఫిల్మ్ విల్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ క్వశ్చన్ బిఫోర్ క్లోజింగ్ దిస్. అదేంటంటే ఆంధ్ర కింగ్ కోసం తన ఫ్యాన్ ఏం చేశారో చూసాము, అండ్ తన ఫ్యాన్ కోసం ఆంధ్ర కింగ్ ఏం చేశారో ఫైనల్గా ఎండ్లో చూసాము. బట్ రామ్ ఫ్యాన్స్ కోసం రామ్ ఏదైనా చెప్పాలి అంటే, ఒక వర్డ్లో ఒకటి డెడికేట్ చేయాలంటే ఏ లైన్ డెడికేట్ చేస్తారు? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, లైక్ ఫ్యాన్స్ డెడికేట్ ఈ సినిమానే వాళ్ళకి డెడికేట్ చేశాను. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్ ఎమోషన్ బిట్వీన్ అ బ్యూటిఫుల్ రిలేషన్ ఏంటి అనేది, అంటే నా ఫ్యాన్సే కదా, అందరు ఫ్యాన్స్, తెలుగు సినిమా చూసే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరికి ఫ్యాను, తెలుగు సినిమా అనే వాళ్ళకి ఫ్యాను. సో దే నో దట్ రిలేషన్. సో వాళ్ళందరికీ అది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎవరో కరెక్ట్గా తెలియదు కానీ సమ్మన్ రోడ్ అ బుక్ అబౌట్ దిస్, అండ్ తెలుగు సినిమాలో ఉన్నంత ఫ్యానిజం ఇంకెక్కడ చూడలేదని రాశారు ఇప్పుడు. సో మనకి పరిమితమైన ఎమోషన్, మనకు బాగా అర్థమైన ఎమోషన్, మనం బాగా ఫీల్ అయ్యే ఎమోషన్ ఇది. అదే అంటున్నారు, అవుట్ ఆఫ్ 10 people 9 people ఫెల్ట్ దట్. అంత హార్ట్ ఫెల్ట్ ఎమోషన్, రెగ్యులర్ ఎమోషన్ కాదు ఇది. జనరలీ సినిమాలో కొత్త పాయింట్ అంటారు. ద గ్రేట్నెస్ అబౌట్ ఆంధ్రా కింగ్ తాలూకా ఇస్ వీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ అ న్యూ ఎమోషన్ దట్ హెస్ నెవర్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్. అందుకని అన్టోల్డ్ ఎమోషన్ అన్నాం. ఒక కొత్త వరల్డ్ చూపిస్తున్నాం, కొత్త ఇది చూపిస్తున్నాం, కొత్త అది చూపిస్తున్నాం కదా, కొత్త ఎమోషనే ఇంట్రడ్యూస్ చేసాం. సో ఐ థింక్ మహేష్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఈవెన్ థింకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. అండ్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే కదా, ఇట్స్ అబౌట్ అ హ్యూమన్ ఎమోషన్. ఇఫ్ యూ సీ సాగర్, ప్రతి హ్యూమన్ లాగా ఒక మారలీ రైట్ కైండ్ ఆఫ్ గాయ్. అండ్ దట్స్ వై ఇట్స్ బీన్ హార్ట్ టచింగ్. సో నా ఫ్యాన్స్కే కాదు, అందరికీ, తెలుగు సినిమా లవర్స్ అందరికీ రండి, ఎంజాయ్ చేయండి, ఫీల్ దట్ కనెక్ట్. మళ్ళీ ఈ పాయింట్ మీద సినిమాలు వస్తే లేదు కూడా తెలియదు, బట్ ఆంధ్రా కింగ్ తాలూకా ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్ అండ్ విల్ ఆల్వేస్ బీ వన్ ఆఫ్ అ కైండ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆంధ్ర కింగ్కి ఫ్యాన్గా మిమ్మల్ని ఎలా అయితే చూసామో, ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం వల్ల ఒక సినిమాకి ఫ్యాన్గా కూడా మిమ్మల్ని అలానే చూసాము. అండ్ అందుకే ఇంతమంది అభిమానులు అలా పెరుగుతూనే ఉంటారని ఇందాకే ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి సినిమాలతో ఎప్పుడు మీరు సూపర్ సక్సెస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా చాలా ప్రమోషన్స్లో కలుద్దాం. ఆంధ్ర కింగ్ తాలూకా ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ మీట్ని జరుపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇలాంటి మంచి సినిమా మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మీడియా, అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ మీ సపోర్ట్ కోసం. థ్యాంక్ యూ.